వాస్తవంగా ఈ థియాలజీ క్లాసెస్ మనం ఆలోచన చేసుకుంటూ ఉంటున్నప్పుడు క్రిస్టాలజీ మాత్రమే అనుకుని మనం ప్రారంభించుకున్నప్పటికీ ఈ థియాలజీ, క్రిస్టాలజీ మరియు న్యూమటాలజీ ఈ ట్రయూన్ గాడ్ గురించిన వివరాలు కనుక మనము వాటిని కలిపి జ్ఞాపకం చేసుకోవడానికి లేక ధ్యానం చేసుకోవడానికి మనం సిద్ధపడుతూ ఉన్నాం. కాబట్టి దేవుని గురించిన విజ్ఞానం థియాలజీ క్రీస్తు యొక్క గుణలక్షణాలు, పరిశుద్ధాత్మ యొక్క అట్రిబ్యూట్స్, క్యారెక్టర్స్, వీటిని మనము మిళితంగా జ్ఞాపకం చేసుకోబోతూ ఉన్నాం. గత వారంలో ఫస్ట్ సెషన్ మనము ఇంట్రొడక్షన్ టు ద థియాలజీ కింద ప్రారంభించుకున్నాము. అందులో మనం గుర్తు చేసుకుంది ఏంటంటే ద నేచర్ ఆఫ్ థియాలజీ గురించి మొదటగా డిస్కస్ చేశాం. నేను ఈ క్లాసెస్ కి అంటే కొంచెం కన్సైజ్ చేసుకోవడానికి వీలుగా ఈ బైబిల్ ట్రైనింగ్ సెంటర్ ఫర్ పాస్టర్స్ అండ్ చర్చ్ లీడర్స్ అని ఒక ఇంటర్నేషనల్ గా ప్రసిద్ధి చెందిన సింప్లిఫై చేసిన ఒక బైబిల్ స్టడీ కోర్స్ ఒకటి ఉంటుంది. ఈ కోర్సు నుంచి కొన్ని వివరాలు నేను ఎక్కువగా సేకరించడం జరుగుతుంది. అలాగే నా దగ్గర వేరు రిఫరెన్సెస్ సంబంధించిన బైబిల్స్ కూడా ఉన్నాయి. సో వాటిలో నుంచి కొంచెం సేకరించి ఈ సమాచారాన్ని మీకు ఇవ్వడం జరుగుతుంది. ఒక రకంగా ఇది ఎవరు క్రియేట్ చేసింది కాదు, ఎవరెవరో రచించిన దాన్ని కంపైల్ చేస్తూ మీకు అందించడం జరుగుతుంది. సో నేచర్ ఆఫ్ థియాలజీలో భాగంగా థియాలజీ అంటే ఏంటని, సింపుల్ మీన్స్ స్టడీ ఆఫ్ గాడ్ అని, అలాగే డాక్ట్రిన్ మీన్స్ హెల్తీ టీచింగ్ అని ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. తర్వాత థియాలజీ ఎన్ని రకాలుగా ఉంటుందో చెప్పుకున్నాం. 3 రకాలుగా ఉంటుందని. బిబ్లికల్ థియాలజీ, సిస్టమాటిక్ థియాలజీ, హిస్టారికల్ థియాలజీ. సో బిబ్లికల్ థియాలజీలో ఒక బుక్ కానీ లేక ఒక వ్యక్తి కానీ దేవుని గురించి ఏం చెప్తున్నాడు అనేది బిబ్లికల్ థియాలజీలోకి వస్తుంది. అంటే యోహాన్ ఏం చెప్పాడు, లేక ఎఫెసీ పత్రిక ఏం చెప్పింది, ఇట్లాగా బిబ్లికల్ థియాలజీ. సిస్టమాటిక్ థియాలజీలో ఏమొస్తుందంటే ఒక విషయాన్ని గురించి వేరు వ్యక్తులు ఏం చెప్పారు. సో గాడ్స్ సావర్నిటీ గురించి వేరు చోట్ల పుస్తకాల్లో ఏం రాయబడింది, ఇట్లాగా. లేకపోతే ద ఒమ్నిషియన్సీ ఆఫ్ గాడ్, దట్స్ వన్ ఆఫ్ ది గాడ్స్ నేచర్, దాని గురించి వేరు చోట్ల ఏమైతే ఉంది దాన్ని ఒక చోటకి క్రోడీకరించు, దట్ ఈస్ సిస్టమాటిక్ థియాలజీ. హిస్టారికల్ థియాలజీలో చరిత్రలో వ్యక్తులు, మార్టిన్ లూథర్ ఏం చెప్పారు, జాన్ వెస్లీ ఏం చెప్పారు, పక్ సింగర్ ఏం చెప్పారు, ఇట్లాగా మనము ఎక్కువ కోట్ చేసుకుంటాం కదా, అది హిస్టారికల్ థియాలజీ. అయితే ఈ హిస్టారికల్ థియాలజీలో కంటే కూడా మనం ఎక్కువగా ఈ బిబ్లికల్ థియాలజీ అండ్ సిస్టమాటిక్ థియాలజీ కలుపుకుని బిబ్లికల్ సిస్టమాటిక్ థియాలజీని ఎక్కువగా మనం జ్ఞాపకం చేసుకోబోతాం. తర్వాత గత వారంలో మనము ద పర్పస్ ఆఫ్ ది బైబిల్ స్టడీ గురించి కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. తర్వాత ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఫెయిత్, దాన్నే విశ్వాస ప్రమాణం అని మనం చెప్తాం. ఆ విషయాలు మనం స్థిరం చేసుకున్నాం. తర్వాత డాక్ట్రిన్ ని ఎందుకు స్టడీ చేయాలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇవి మీరు ఇంట్రొడక్షన్ టు ద థియాలజీ అనే వీడియోలో మీరు వినవచ్చు. అది ఫస్ట్ లెసన్. ఈరోజు మనము మన బిబ్లికల్ సిస్టమాటిక్ థియాలజీకి సంబంధించిన వివరాలు మనం ప్రారంభించుకుంటున్నాం.
దీన్నే స్టడీ ఆఫ్ గాడ్ లైక్ థియాలజీ ప్రాపర్ అని స్టార్ట్ చేస్తూ తర్వాత క్రిస్టాలజీ, న్యూమటాలజీ కూడా మనము జ్ఞాపకం చేసుకోబోతున్నాం. సో గాడ్ థియాలజీ ప్రాపర్ సో స్టడీ ఆఫ్ గాడ్. ఇందులో భాగంగా కొన్ని క్వశ్చన్స్ మనం అర్థం చేసుకుంటే దానికి సంబంధించిన సమాధానాలు మనకు వివరణ ఇస్తూ ఉంటాయి. మొదటిగా, హూ ఆర్ వాట్ ఈస్ గాడ్ ఇన్ యువర్ ఒపీనియన్? హూ ఆర్ వాట్ ఈస్ గాడ్? హూ ఈస్ గాడ్ ఆర్ వాట్ ఈస్ గాడ్ ఇన్ యువర్ ఒపీనియన్? ఈ ప్రశ్న మనము ప్రారంభంలో ప్రతి ఒక్కరము మనము అడగాలి. లేకపోతే నేను మిమ్మల్ని అడుగుతున్నప్పుడు మీరు దానికి జవాబు చెప్పి ఉండాలి, తెలిసి ఉండాలి. ఎవరు దేవుడు? లేక దేవుడు అంటే మీ ఉద్దేశంలో ఏమిటి అనేది. సో సింపుల్ మీన్స్, వాట్ డు యు మీన్ వెన్ యు సే గాడ్? దేవుడు అంటున్నప్పుడు నీ ఉద్దేశంలో అసలు ఆయన గురించి ఏంటి? లేకపోతే ఇంకో రకంగా అడగాలంటే, హూ ఈస్ గాడ్ టు యూ ఆర్ వాట్ ఈస్ గాడ్ టు యూ? దేవుడు మనకి ఎలాగ అర్థమయ్యాడు, ఏమై ఉన్నాడు, ఏమనుకుంటున్నాం మనం దేవుని గురించి? ఇవన్నీ కూడా ప్రారంభంలో మనము ఆలోచన చేసుకోవలసిన కొన్ని ప్రశ్నలు. ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఏదో ఒక ఆలోచన దేవుని గురించి ఉంటుంది. అది సరైనది కావచ్చు, లేకపోతే అతని యొక్క ఉద్దేశం కావచ్చు. సో ఎవ్రీబడి హ్యాస్ హిస్ ఓన్ ఒపీనియన్ అబౌట్ గాడ్. సో మీరు ఒకవేళ నోట్స్ తీసుకుంటూ ఉన్నట్లయితే జస్ట్ ఈ క్వశ్చన్ మీరు రాసుకోండి. కొంచెం గ్యాప్ వదులుకుని అసలు మీరేమనుకుంటున్నారు దేవుని గురించి ఒక ఆలోచన మీరు రాసుకోవడం మంచిది. సరే, నేను యాక్చువల్గా క్లాస్ అయితే వ్యక్తిగతంగా నా ముందు కూర్చున్న వాళ్ళందరినీ అడిగే పని, అసలు మీ ఒపీనియన్ ఏంటి గాడ్ గురించి? సో హూ ఈస్ గాడ్ టు యూ ఆర్ వాట్ ఈస్ గాడ్ టు యూ అనేది. కానీ నేను జనరల్ గా కొంతమంది ఇచ్చిన జనరల్ ఒపీనియన్స్ నేను మీ దృష్టికి తీసుకుని వస్తున్నా. ఇవి నాన్ బిబ్లికల్ డిస్క్రిప్షన్స్. చాలా మంది చెప్తున్నవి నాన్ బిబ్లికల్ డిస్క్రిప్షన్ ఆఫ్ గాడ్ ఎట్లా ఉంటుంది. అదే సమయంలో వాట్ ఈస్ ద బిబ్లికల్ డిస్క్రిప్షన్ ఆఫ్ గాడ్? ఈ హూ ఈస్ ఆర్ వాట్ ఈస్ గాడ్ అనే క్వశ్చన్ కింద ఈ రెండు జవాబులు నేను జ్ఞాపకం చేస్తున్నాను. చాలా మంది ఏమంటారంటే, ఫర్ సమ్ పీపుల్ గాడ్ ఈజ్ ఏ ఫోర్స్ ఆఫ్ లైఫ్. జీవితాన్ని నడిపించే ఒక శక్తి, దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు అనేది. తర్వాత కొంతమంది అసలు మనం ఉన్నామంటే ఈజ్ ద గ్రౌండ్ ఆఫ్ అవర్ బీయింగ్, నా ఉనికికి కారణం ఆయనే అనేది కొంతమంది చెప్పే జవాబు. మరి కొంతమంది హూ ఈస్ గాడ్ అంటే గాడ్ ఈజ్ లవ్ ఆర్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్. వాళ్ళకి అర్థం చేసుకుని కొన్ని చెప్తూ ఉంటారు. కొంతమందిని అడుగుతుంటే గాడ్ ఈస్ అన్ అల్టిమేట్ రియాలిటీ, మిగతావన్నీ మిథ్య అంటారు కదా, కనిపించేదంతా మిథ్య, కానీ సత్యము మిథ్య అంటే శూన్యం, ఇదంతా డిసపియర్ అయిపోతుంది. ఒక అల్టిమేట్ రియాలిటీ దేవుడు అంటేనే ఒక అల్టిమేట్ రియాలిటీ. మరి కొంతమంది దేవుడు అంటే ఏంటంటే మదర్ ఆర్ నేచర్, ఈ యొక్క నేచరే మాకు దేవుడు. సృష్టిని చూడండి, సృష్టి మనకు సమస్తమును పోషిస్తుంది కాబట్టి నేచర్. మరి కొంతమంది ఏమంటారంటే మనకు అర్థం కాని మాట దేవుడు అంటే కాంట్ కాంప్రహెండ్ అనేది మరి కొంతమంది ఆలోచన. ఇంకా సింపుల్ గా కొంతమంది చెప్పాలంటే, ఫర్ సమ్ పీపుల్ గాడ్ ఈజ్ సమ్ వన్ హూ సిట్స్ అప్ స్టైర్స్. పైనుండి అంతా చూస్తున్నాడు ఆయన,
కాబట్టి అంతా చూసేవాడు, మానిటర్ చేసేవాడు దేవుడు. సో దేవుని గురించి డిస్క్రిప్షన్స్ ఏమంటే బహుశా మనకు కూడా ఏదో జవాబు వస్తూ ఉంటుంది, కానీ ఎక్కువగా సహజంగా మనం కోరేది ఎక్కువగా మనం వినే జవాబులు ఇవి. ఎవరో మీరు మ్యూట్ లో లేరండి, కొంచెం మీరు మ్యూట్ చూసుకోండి ఒకసారి. థ్యాంక్ యూ. సో ఈ రీతిగా దేవుని గురించిన కొన్ని వివరాలు మనకు లభ్యమవుతూ ఉంటాయి అడిగినప్పుడు. అయితే దేవుని గురించి ప్రపంచంలో ఉన్న కొన్ని మేజర్ వరల్డ్ వ్యూస్ నేను మీ దృష్టికి తీసుకురావాలనుకున్నా. పార్ట్ ఆఫ్ స్టడీ ఆఫ్ థియాలజీ. దేర్ ఆర్ సమ్ మేజర్ వరల్డ్ వ్యూస్. వ్యక్తిగతంగా అడిగితే ఫోర్స్ అని, ఈ సమ్వన్ సిట్స్ ఆన్ అప్ స్టైర్స్ అని, నేచర్ అని రకరకాలుగా జవాబులు చెప్పొచ్చు. ఒకళ్ళు మీకు కూడా అందువల్ల చెప్పారు, చిన్న గ్యాప్ వదులుకుని హూ ఈస్ గాడ్ ఆర్ వాట్ ఈస్ గాడ్ టు యూ అనేది మీరు రాసుకోవచ్చు. అంటే ఫర్ మీ గాడ్ ఈస్ గాడ్, ఫర్ మీ గాడ్ ఈస్ జీసస్ అనే ఆన్సర్స్ కంటే కూడా అసలు దేవుడు మనకి ఎట్లా అర్థమయ్యాడు అనేది మీరు కొద్దిగా రాసుకోగలిగితే మీ ఐడియా కూడా అక్కడ ఉంటుంది. సో ఇక్కడ కొన్ని మేజర్ వరల్డ్ వ్యూస్ అబౌట్ గాడ్, దేవుని గురించి ప్రపంచంలో ఉన్న ఒక ప్రముఖమైన ఆలోచనలు లేక వారి యొక్క అభిప్రాయాలు, సిద్ధాంతాలు, వాటిని గురించి కొద్దిగా ఆలోచన చేస్తే, సో ఒక వరల్డ్ వ్యూ ఏంటంటే దీన్ని మోనోయిజం అంటారు. మోనోయిజం ఆర్ మోనిజం. ఈ మోనిజం ఏంటంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే దేర్ ఈస్ వన్ గాడ్, ఎవరో ఒక దేవుడు ఉన్నాడు. సో ఆయనే ఈ విశ్వాన్ని నడిపిస్తున్నారు. దెర్ ఈస్ ఎ గాడ్ అండ్ హీ ఈస్ ద ultimate source for this universe or the functioning of the universe. There is an ultimate principle. వారు దేవుని గురించిన భావంలో ఎక్కువ మంది కలిగి ఉండే ఒక ఆలోచన ఏంటంటే దేవుడు అనేవాడు ఉన్నాడు, ఆయన సృష్టిని అంతటి నడిపిస్తాడు. ఇక్కడ ఎవరు ఏంటి అనేది ఇంకా రాలేదు. తర్వాత కొంతమంది నమ్మేది ఏంటంటే దీన్ని డ్యూయలిజం అంటారు. అంటే డివైన్ ఫోర్స్ ఉంది, దానికి ఆపోజిట్ గా ఇంకొక ఫోర్స్ కూడా ఉంది, ఈవిల్ ఫోర్స్ కూడా ఉంది. అది మరి కొంతమంది ఆలోచన. ఎందుకంటే దేర్ ఆర్ టూ ఈక్వల్ బట్ ఆపోజిట్ ఫోర్సెస్ విచ్ అపోజ్ ఈచ్ అదర్ ఆల్ ది టైమ్. గుడ్ వర్సెస్ ఈవిల్ అని చెప్పుకోవచ్చు, గుడ్ వర్సెస్ ఈవిల్ అని, లేకపోతే స్పిరిచువల్ వర్సెస్ ఫిజికల్ ఆర్ మైండ్ వర్సెస్ మ్యాటర్. ఇట్లాంటి ఆపోజిట్ ఫోర్సెస్ ఉంటాయి కొన్ని. సో డ్యూయలిజంలో రెండింటికి కూడా సమానమైన అంటే ఆపోజిట్ ఫోర్సెస్ బట్ దేర్ ఆర్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఫోర్సెస్. అది మరి కొంతమందికి ఉన్న వరల్డ్ వ్యూ. థర్డ్ వరల్డ్ వ్యూ హ్యూమనిజం. మనిషే దేవుడు అండి, అహం బ్రహ్మస్య. ఇది వేదాలు చెప్పేది ఏంటంటే ఎక్కువగా చెప్పేది హ్యూమనిజం. అండ్ ఫర్ సమ్ పీపుల్ దే ఆర్ దేర్ ఓన్ గాడ్, వాళ్ళకు వాళ్ళే దేవుడు అని చెప్పే ఇది. తర్వాత మనిషే అన్నిటికీ సెంటర్, ఆయన సెంటర్ చేసుకునే మిగతావన్నీ కూడా వస్తున్నవి అనేది మరికొంతమంది యొక్క ఆలోచన పద్ధతి, ఆలోచన విధానం. సరే, ప్రపంచంలో ఎక్కువ మంది నమ్మే మరొకటి కూడా ఉంది. దట్ ఈస్ కాల్డ్ ఏథియిజం. దెర్ ఇస్ నో గాడ్. సో దేవుని గురించి చెప్పడం ప్రారంభిస్తే వాళ్ళు నో, దేవుడు లేడు అంటారు. నేను ఎప్పుడు అడుగుతూ ఉంటాను, లేని ఒక వస్తువు పేరు మీరు చెప్పండి అని.
So you have to name something which is not existed. ఎలా చెప్పగలం మనం? అది లేదు, ఆ వస్తువు లేదు, దాని పేరు చెప్పండి, మనం చెప్పలేము. So when you say God, or when you say there is no God, that you mean that there is God. ఎందుకంటే లేని వస్తువు పేరు మనం చెప్పలేము కదా. గాలి, నీరు, ఆకాశం ఏవో చెప్తాం, ఇవన్నీ ఉన్నవే. లేని దాని పేరు మనం చెప్పలేము. ఏదో ఒక 4 అక్షరాలు పెట్టేసి దిస్ ఇస్ సంథింగ్ అంటే. సో ఎథియిజం ఏంటంటే ది సింపుల్ సేస్ దేర్ ఇస్ నో గాడ్. మనము లాస్ట్ వీక్ చెప్పుకున్నాం అగ్నోస్టిక్ కాన్సెప్ట్ ఆఫ్ గాడ్ అని. ఈ అగ్నోస్టిజం ఏం చెప్తుందంటే ఇఫ్ దేర్ ఈస్ ఏ గాడ్ we can't understand him. If there is a God, we can't comprehend. ఒకవేళ దేవుడు ఉన్నాడేమో, ఉంటే ఉన్నప్పటికీ ఆయన నాకు అర్థం కాడు. ఇది ఆగ్నోస్టిజం. మోనిజం, తర్వాత డ్యూయలిజం, హ్యూమనిజం, ఎథియిజం, ఆగ్నోస్టిజం. తర్వాత మరికొంతమంది ఉద్దేశం ఏంటంటే మెటీరియలిజం. అంటే దేవుడు అంటే వారి ఉద్దేశంలో ఎవరి మెటీరియల్, ఇందు గలడు అందు లేడని సందేహము వలదు. సో గాడ్ ఈస్ ఎవ్రీవేర్ అండ్ ఎవ్రీథింగ్ ఈస్ గాడ్. భారతదేశంలో ఇది కొంచెం ఎక్కువ మంది అభిప్రాయపడే ఒక అభిప్రాయం. దేవుడు అంటే అదొక మెటీరియలిజం. ప్రతి దాంట్లోనూ అన్నింట్లోనూ దేవుడు ఉన్నాడు అనేది కొంతమంది యొక్క వరల్డ్ వ్యూ. మరికొంతమంది జీవితంలో ఈ ప్యాంథియిజం. ప్యాంథియిజం ఏంటంటే ఇంతకుముందు మనం చెప్పుకున్న ఈ మెటీరియలిజం లాగే. అయితే మెటీరియలిజంలో కేవలము భౌతికమైన వాటిని మాత్రమే, అంటే నా వృత్తే నాకు దేవుడు. మీకు తెలుసు, కొంతమంది వాళ్ళు ఒక డ్రైవర్ అనుకోండి, ఆర్టీసీ డ్రైవర్, తాను లోపలికి వెళ్ళగానే ఇంజిన్ దండం పెట్టుకుంటాడు, ఇంజిన్ మీద కాలు పెట్టుకుంటాడు. అట్లాగే ఒక అథ్లెట్ గ్రౌండ్ లోకి వెళ్ళేటప్పుడు గ్రౌండ్ కి దండం పెట్టుకుంటాడు. నాకు తెలుసు కొంతమంది కిందకు వంగి మట్టిని ముద్దాడుతుంది, ఇట్లా చాలా చేస్తూ ఉంటారు. సో ఫర్ దెమ్ దట్ మెటీరియల్ ఇస్ గాడ్ ఫర్ దట్ టైం. ఎందుకు అట్లా చేస్తా ఉంటుంటే నా దైవం. అట్లా ఒక మెకానిక్, నాకు తెలిసిన ఒక మెకానిక్ ప్రతిరోజు ఆ దేవుడి పట్టాల పక్కన వాడు రించ్ పెట్టుకుంటాడు. రించ్ తెలుసు కదా, రిపేర్ చేసే రించ్ ఒకటి పెట్టుకుంటాడు, దాని దండం పెట్టుకుంటాడు. ఏంటంటే దిస్ ఇస్ మై గాడ్ అండి, నాకు ప్రొవైడ్ చేసేది రించ్ అని చెప్తూ ఉంటాడు. సో ఫర్ దెమ్ గాడ్ అంటే ఇట్స్ మెటీరియలిస్టిక్ వ్యూ ఆఫ్ గాడ్. అయితే దాంతో పాటుగా ప్యాంథియిజం ఏంటంటే గాడ్ ఈజ్ ఎవ్రీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ గాడ్, ఎవ్రీవేర్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ గాడ్. వీళ్ళు ఏం చేస్తారు, మనుషుల్లో దేవుని చూస్తారు, మంచిది. జంతువుల్లో కూడా దేవుని చూస్తారు, ప్రతి జీవిలో కూడా, ప్రాకే పురుగులో దేవుణ్ణి చూస్తారు. మీరు చెప్పండి, వాటినారు పాములు చెప్పండి, తాబేలు చెప్పండి, ఏం చెప్పండి, ప్రతి దాంట్లో కూడా దేవుణ్ణి చూస్తారు. సో ప్యాంథియిస్టిక్ వ్యూ. ఈ వారి దృష్టిలో ఏంటంటే ఒక రకంగా ఎక్కువ మంది ఇటువంటి ప్యాంథియిజంలో ఉంటారు. తరువాత మరొక అభిప్రాయం ఏంటంటే పాలిథియిజం. పాలిథియిజం అంటే there are many gods and everyone is God, equal. ముఖ్యంగా భారతదేశంలో ఈ ప్రశ్న మనకి ఎక్కువ వస్తూ ఉంటుంది, దేవుడు ఎవరు? ఈ ఇండియన్ వరల్డ్ వ్యూలో ఎక్కువగా డిస్కస్ చేసుకునే ఒక విషయం ఏంటంటే పాలిథియిజం. సో ఫర్ ఇండియన్స్, ఫర్ మోస్ట్ ఆఫ్ ది ఇండియన్స్, they don't have any problem to add Jesus as one of their gods
or to their gods. So they have so many 333 million plus one. They don't have any problem. కానీ ఈయనే ఈజ్ ది అని చెప్పేటప్పుడు కొంచెం ప్రాబ్లమ్స్. సో ఎందుకంటే ఈ పాలిథియిజంలో దే ఆర్ మెనీ గాడ్స్. ఇది కొంతమంది కంటే ఎక్కువ మందికి ఉన్న వరల్డ్ వ్యూ. ఎథియిస్టులు ఉన్నారు, పాలిథియిస్టులు ఉన్నారు, ఈ మోనోథియిజం ఆలోచించే వాళ్ళు ఉన్నారు. అయితే మనము ఎక్కువగా చేసుకునేది ఏంటంటే ఈ deism. So God created everything and is allowing. దేవుడే సమస్తము సృష్టించాడు. సృష్టి దేవుడు కాదు, సృష్టికర్త అనేవాడు ఎవడో ఉన్నాడు. అయితే ఇప్పుడు థియాలజీలో భాగంగా మనం ఎక్కువగా స్టడీ చేసేది, మనము నమ్మేది యాజ్ ఎ క్రిస్టియన్ థియిస్టిక్ వ్యూ ఆఫ్ గాడ్. థియిజం. Atheism, this is theism. Polytheism. Polytheism అంటే atheism, there is no God. Polytheism, there are many gods. Theism, ఒక వ్యక్తిగతమైన అనుభవించదగిన ఒక దేవుడు ఉన్నాడు. There is one personal God. ఆయన మనకి అర్థం చేసుకోగలిగిన వ్యక్తే. మోనోయిజం కూడా చెప్పుకున్నాం, ట్రాన్సెండిజం కూడా చెప్పుకున్నాం. ఈవెన్ ఇఫ్ దెర్ ఇస్ ఎ గాడ్, అగ్నోస్టిజం వి కాంట్ అండర్స్టాండ్ ఇట్ కూడా చెప్పుకున్నాం. బట్ థియిజం ఏం చెప్తుందంటే దేర్ ఈస్ ఎ గాడ్, ఎ పర్సనల్ గాడ్, అండ్ హీస్ వి కెన్ నో హిమ్, హీస్ అండర్స్టాండబుల్. అర్థం చేసుకునే తగిన రీతిలోనే దేవుడు ఉన్నాడు. సో ఇది ముఖ్యంగా మనము బైబిల్ విద్యార్థులుగా మనం జ్ఞాపకం చేసుకునేది. సో చాలా మంది ఏదో ఈ యొక్క వరల్డ్ వ్యూలో దాదాపు ఒక 10 చెప్పుకున్నాం కదా, ఎక్కడో చోట వీళ్ళు సెట్ అవుతూ ఉంటారు. ఐదర్ మోనోయిజం ఆర్ డ్యూయలిజం ఆర్ హ్యూమనిజం, ఎథియిజం, అగ్నోస్టిజం, మెటీరియలిజం, pantheism, polytheism, deism or theism. ఇజం అంటే మనకు తెలుసు వారి యొక్క ఐడియాలజీ. ఇజం యాక్చువల్గా రిలీజియన్ ని ఇజం అంటారు. అందువల్ల మీకు ఇందులో చాలా రిలీజియన్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి. ఆ రిలీజియన్స్ ఎట్లా ఉంటాయంటే ప్రతిదీ కూడా ఇట్లా కనిపిస్తుంది. హిందూయిజం, తర్వాత బుద్ధిజం, జైనిజం. సో ఇజం ఈజ్ సంథింగ్. ఎక్స్క్యూజ్ మీ, నాకు ఇవి వస్తూ ఉన్నాయి. ఓకే. సో ఇజం ఈజ్ సంథింగ్ విచ్ ఈస్ యువర్ ఐడియాలజీ. సింప్లీ ఇట్స్ యువర్ ఐడియాలజీ. అసలు ఏ దేవుడు లేడు అనే చెప్పుకునే ఎథియిజం కూడా మనం చెప్పాలి అంటే, సరిగ్గా తర్జుమా చేయాలంటే నాస్తిక మతం. అంటే హిందూ మతం, బౌద్ధ మతం, జైన మతం ఎలాగో దేవుడు లేడు అనే మతం. అందువల్ల మనకి హిందూ అబ్రివేషన్ లో మతోద్భవ మతః అన్నారు. మత్యోద్భవ మతః, మతిలో నుంచి ఉద్భవించిన దాన్ని మతము, ఇజం అని పిలుస్తూ ఉంటారు. అతని యొక్క ఐడియాలజీ మతీయానుసారో మతః, సమ్మతమే మతం. కొంతమంది కలిసి సమ్మతించి ఓకే లెట్ us లైక్ దిస్ అని అనుకున్నప్పుడు అదే ఆ సమ్మతించిన దాన్నే మతం అవుతూ ఉంటుంది. ఈ రీతిగా రకరకాల అభిప్రాయాలు మనుషులకు ఉంటాయి. కానీ మీరు ఎప్పుడైనా గమనించారా, దెర్ ఇస్ నో సచ్ వర్డ్ లైక్ క్రిస్టియనిజం. క్రిస్టియనిజం అనే మాట ఎక్కడ లేదు. ఒకవేళ రాంగ్ యూసేజ్. కొంతమంది హిందూయిజం, జైనిజం, బుద్ధిజం లాగా క్రిస్టియనిజం అంటే ఇట్స్ రాంగ్ యూసేజ్ ఆఫ్ ద వర్డ్. క్రిస్టియానిటీ అనే మాట ఉంటుంది తప్ప క్రిస్టియనిజం అనే మాట ఎక్కడ మనకు కనిపించింది. బికాస్ క్రిస్టియానిటీ is not an ism,
ఇట్స్ నాట్ ఎ రిలీజియన్. అందువల్ల ఎక్కడ మనకి ఆ మాట కనిపించింది. క్రిస్టియానిటీ అనే కనిపిస్తుంది తప్ప క్రిస్టియనిజం అనే మాట మనకి ఎక్కడ కనిపించింది. సో ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ 10 రకాల అభిప్రాయాలతో మీరు ఎక్కడ ఉంటున్నారు అనేది కూడా నెక్స్ట్ ఒక చిన్న క్వశ్చన్స్ కింద మీరు చెప్పుకోవచ్చు. అంటే మీ మీ వ్యూ ఆఫ్ గాడ్ ఏంటి? నాకు ఒకప్పుడు పాలిథియిజం చిన్నప్పుడు, కొంచెం ఎదుగుతుండగా ఏథియిస్టిక్ వ్యూ, తర్వాత అగ్నోస్టిక్ వ్యూ ఆఫ్ గాడ్, ప్రస్తుతం థియిస్టిక్ వ్యూ ఆఫ్ గాడ్. సో మీ జీవితంలో కూడా ఏదో ఒక స్థాయిలో ఈ దశలను దాటుకుంటూ మనం ఇక్కడికి వచ్చిన వారమే. ఒక్కొక్క స్థాయిలో ఒక్కొక్క దశ. చిన్నతనంలో నాకు పాలిథియిజం. సో దే ఆర్ మెనీ గాడ్స్. ప్రతి చోట వెళ్ళాలి, ఏ కనిపించినా మొరకాలి. చెట్టు కనిపిస్తే, చిన్న గుడి కనిపిస్తే అక్కడ లోపల ఎవరో జీటి నాకు తెలియకపోయినా కొద్దిగా అట్లాగా గుండు పట్టుకుంటూ వెళ్ళటం, ఇవన్నీ సహజంగా జరిగే విషయాలు. బికాస్ నా చిన్నతనంలో పాలిథియిస్ట్. అరే మొక్కరా, ఎందుకు మొక్క కళ్ళు పోతాయి, మొక్కరా కళ్ళు పోతాయి అనుకుని వచ్చిన భక్తి నా పాలిథియిజం. కొంచెం ఊహ తెలిసిన తర్వాత, హై స్కూల్ వరకు వచ్చిన తర్వాత, ముఖ్యంగా ఇంటర్మీడియట్ లో జాయిన్ అయిన తర్వాత, యాజ్ ఎ సైన్స్ స్టూడెంట్, హౌ కెన్ యూ బిలీవ్ ఇన్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్ అని, సైన్స్ స్టూడెంట్స్ అంటే దేవుణ్ణి ప్రశ్నించాలి, నమ్మడు అనే ఒక చిన్నతనపు ఆలోచన. సో థియిస్టిక్ వ్యూ ఆఫ్ గాడ్. తరువాత దేవుడు నా జీవితంలో కొన్ని మేలు చేశాడు. ఆ విశ్వాసం ఉంటున్నప్పటికీ కూడా దెర్ ఈస్ గాడ్ బట్ ఈ కాంట్ బి అండర్స్టూడ్. కానీ ఇప్పుడైతే నాకు థియిస్టిక్ వ్యూలో నేనున్నాను. సో మీరు కూడా ఏదో ఒక వ్యూలో నుంచి వచ్చిన వాళ్ళే. ఇంతవరకు మనం చెప్పుకున్న వీటిలో ఏ ఇజం మనకు వర్తిస్తుందో, మోనిజమా, డ్యూయలిజమా, హ్యూమనిజమా, హ్యూమనిస్టిక్ కూడా చాలా మందికి ఉంటూ ఉంటుంది. మనిషే దేవుడు, మానవ సేవ మాధవ సేవ, టు సర్వ్ హ్యూమానిటీస్, టు సర్వ్ గాడ్, ఇట్లాంటివి. సో ఏదో ఒక వరల్డ్ వ్యూలో నుంచి మనం వచ్చిన వాడు. ప్రస్తుతం అయితే ఒక పాస్టర్గా నేను ఒక థియిస్టిక్ వ్యూలో ఉన్నాను. సో దేవుని గురించిన అభిప్రాయం ఏంటంటే థియిజం. దేర్ ఈస్ ఎ గాడ్ అండ్ వీ కెన్ అండర్స్టాండ్ హిమ్. ఈస్ ట్రాన్సెండెంట్. ట్రాన్సెండెంట్ అంటే ఆయన లక్షణాలను మనము అర్థం చేసుకోగలం, అండర్స్టాండ్ చేసుకోగలం. అది ఈయనకున్న ఒక విషయం అన్నమాట. సరే, ఇప్పుడు ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్ ఆర్ నాలెడ్జ్ ఆఫ్ గాడ్, దేవుడు ఉన్నాడు. ఎందుకంటే మనం థియిస్టిక్ వ్యూలోకి వచ్చాం. మనం లాస్ట్ వీక్ జ్ఞాపకం చేసుకున్నాం, బైబిల్ కూడా దేవుడు ఉన్నాడా లేడా అనే ప్రశ్నను డీల్ చేయడం లేదు. నేరుగా దేవుని యొక్క ఉనికిని చాటుతూ దేవుడు ఉన్నాడు అనే బైబిల్ ప్రారంభిస్తుంది. సో దేవుడు ఉన్నాడు అనడానికి మనం ఏంటి, దేర్ ఆర్ 3 పొటెన్షియల్ సోర్సెస్ ఆఫ్ నాలెడ్జ్ అబౌట్ గాడ్. ఎట్లాగ మనము ఒక థియిస్టిక్ వ్యూలో నేను ఉన్నాను కాబట్టి నాకు ఒక ఎథియిస్టిక్ చెప్పినట్లుగా నన్ను ఒప్పించిన అవసరం లేదు. ఐఎమ్ సో కన్విన్స్డ్ దట్ దెర్ ఈస్ ఎ గాడ్, దెర్ ఈస్ ఎ పర్సనల్ గాడ్ అండ్ హీ ఈస్ ట్రాన్సెండెంట్. హీ కెన్ బి అండర్స్టూడ్. లాస్ట్ వీక్ మనం జ్ఞాపకం చేసుకున్నాం, ట్రూత్ గురించి చెప్తూ ఉంటాడు. ద ట్రూత్ హ్యాస్ రివీల్డ్. ద లైఫ్ గురించి చెప్పాడు అక్కడ 1 John లో. జీవము ప్రత్యక్షమైంది. ద లైఫ్ వాజ్ రివీల్డ్. అక్కడ చెప్తాడు, ద లైఫ్ విచ్ హ్యాస్ రివీల్డ్ ఇట్ కెన్ బి ఎక్స్పీరియన్స్డ్. మేము విన్నాం, మేము చూచాం, దాన్ని నిదానించి కనుగొన్నాం, మా చేతులు తాకి చూచినవి. సో ద లైఫ్ విచ్ హ్యాస్ రివీల్డ్ it can be experienced. Not only that, the life which has revealed and can be experienced, it also can be shared. ఆ జీవమును మీకు తెలియచేయుచున్నాము. లాస్ట్ వీక్ ఈ మాటలు గుర్తు చేసుకున్నాం.
జీవం ప్రత్యక్షమయ్యాడు. ఆ జీవాన్ని మనము అనుభవించగలము. ఆ జీవాన్ని ఇతరులతో మనము పంచుకొనగలము. సో దిస్ ఈస్ మై థీయిస్టిక్ వ్యూ అబౌట్ గాడ్. నేను ఈ యొక్క కన్క్లూజన్ లోనికి రావడానికి ఏంటి సోర్సెస్ అంటే, ఒక 3 పొటెన్షియల్ సోర్సెస్ టు నో అబౌట్ గాడ్. ఒకటి ఏంటంటే హ్యూమన్ రీజన్, ఆర్ మన మైండ్ లో ఎక్కడో ఉన్న ఒక ఇంట్యూషన్. ఎప్పుడు కూడా నాస్తికుడు కూడా ఎక్కడో ఒక చోట ఆ దేవుని గురించిన ఆలోచన ఉంటుంది. ఒక నాస్తికుడు గురించి చాలా వివరాలు నేను విన్నాను. వాళ్ళు ఎట్లా ఉంటారంటే, నాస్తిక మహాసభలు విజయవంతమైనవి అంట. మరి చివరిలో ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తూ ఆ నిర్వాహకుల్లో ఒక అతను వర్షం పడుతుంది అనుకున్నా, మరి దేవుడు ఆపేసాడు వర్షాన్ని. నాస్తిక మహాసభ నిర్వాహకుడు. సరే, మరి ఒక అతను, ఒక నాస్తిక ప్రముఖుడు ఏదో మాట్లాడుతూ ఆ మాట్లాడిన దాన్ని మర్చిపోయి ఓ మై గాడ్, ఓ మై గాడ్, ఎక్కడో ఒక చోట ప్రతి వ్యక్తికి కూడా, ఈవెన్ ఫర్ ఎన్ ఎథియిస్ట్, ఎక్కడో ఒక చోట హ్యూమన్ రీజన్ లో దేవుడు అనే ఆలోచన వస్తూ ఉంటుంది. దట్స్ వన్ ఆఫ్ ది పొటెన్షియల్ సోర్స్ ఆఫ్ నాలెడ్జ్ ఆఫ్ గాడ్, యువర్ హ్యూమన్ రీజన్. సింపుల్ గా నీకు నువ్వు ఆలోచన చేసి సరిపోతూ ఉంటుంది. అందువల్ల సృష్టిని గురించి చెప్తూ ఉంటాడు. రెండో హ్యూమన్ రీజన్ ఏంటంటే, విచ్ రిఫర్స్ టు వాట్ మ్యాన్ కెన్ థింక్ అప్, డ్రీమ్ అబౌట్ ఆర్ అస్యూమ్ కన్సర్నింగ్ గాడ్. మనకి ఇంట్యూషన్ లో దేవుని గురించిన భావన, దేవుని అర్థం చేసుకోవడానికి ఒక సోర్స్. మన యొక్క అభిప్రాయాలు, మన యొక్క హ్యూమన్ రీజన్. రెండవ సోర్స్ ఏంటంటే, దట్స్ అ ట్రెడిషన్ అండ్ ఎక్స్పీరియన్స్. వీ హ్యావ్ రిచ్ ట్రెడిషన్. 2000 సంవత్సరాలుగా మనకి ఈ క్రీస్తుని గురించి చెప్పబడుతుంది. అంతకు ముందు కూడా ఇస్రాయేల్ కి ఆయన తెలియపరచబడ్డాడు. అనేక సార్లు మనం ఎవరో సాక్షి చెప్తాం, నేను కూడా సాక్షి చెప్తూ ఉంటాను. సో ద ట్రెడిషన్ అండ్ ద ఎక్స్పీరియన్స్. ఒక రకంగా ఈ రోజు నాకు కలిగిన ఎక్స్పీరియన్స్, నేను ఇతరులకు చెప్పేటప్పటికి కొంతకాలం తర్వాత మేబీ మై ఎక్స్పీరియన్స్ మే బికమ్ ట్రెడిషన్. అలాగనే కదా వాళ్ళ ఎక్స్పీరియన్స్, వాళ్ళ అనుభవాలే ఇప్పుడు ట్రెడిషన్స్ కింద మనకు మారిని. అండ్ దట్ ఈస్ వన్ ఆఫ్ ది పొటెన్షియల్ సోర్స్ టు నో అబౌట్ గాడ్. సో మన తల్లిదండ్రులు చెప్పారు, చిన్నప్పుడు కథలు చెప్పారు, ఏవో మనం విన్నాం. కొన్నిసార్లు మనము కూడా వ్యక్తిగతంగా అనుభవిస్తున్నాం. ఇదొక సోర్స్ టు నో అబౌట్ గాడ్. దీనితో పాటుగా ముఖ్యంగా ఒక థియలాజికల్ స్టూడెంట్, యాజ్ ఎ థియలాజికల్ స్టూడెంట్ మనం ఎక్కువగా ఆధారపడేది ఏంటంటే ద రెవల్యూషన్ ఫ్రమ్ గాడ్. దేవుడిని సరిగా అర్థం చేసుకోవడం కొరకు ఆయనకి ఆయనే వ్యక్తీకరించుకున్నాడు, కనపరుచుకున్నాడు. హి రివీల్ హిమ్సెల్ఫ్. ఇట్స్ గాడ్స్ రెవల్యూషన్. ఎట్లాగున్నా దేవునికి రెవల్యూషన్ ఉంటుంది అనేది మనం చూస్తూ ఉంటుంటే, అగైన్ టు యువర్ సెల్ఫ్ అండ్ ఆల్సో ఎక్స్పీరియన్స్ అని చెప్పాం కదా, దట్స్ రెవల్యూషన్. ముఖ్యంగా దేవుడు తాను బయలుపరుచుకున్న కంప్లీట్ రెవల్యూషన్ హోలీ బైబిల్. ఈ దేవుని యొక్క వాక్యంలో ఆయన తాను ప్రత్యక్షపరచుకున్నాడు. సో ఈ 3 సోర్సెస్ కూడా పొటెన్షియల్ సోర్సెస్ టు నో ఆర్ టు అండర్స్టాండ్ అబౌట్ గాడ్. అయితే దేని మీద ఎక్కువ ఆధారపడుతున్నాము? ప్రారంభంలో ఈ హ్యూమన్ రీజన్ మీద, లేకపోతే మనలో కలిగే ఇంట్యూషన్స్ మీద ఆధారపడ్డాం ఇనిషియల్ గా. తరువాత ఎవరో చెప్పిన సాక్ష్యాలు విని, ఎవరో అనుభవాలు విని నేర్చుకున్నాం. కానీ ఏ స్థితికి రావాలి అంటే, నేను వ్యక్తిగతంగా దేవుడు ప్రత్యక్షతను పొందుకుని
ఆయన్ను అర్థం చేసుకోవాలి. ఈ స్థితికి, ఈ స్థాయికి మనము చేరుకోవలసిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ రాకపోతే దేవుణ్ణి ఎక్కువగా మనం అర్థం చేసుకోవాలి. చాలా మంది ఎక్కడ ఉండిపోతున్నారంటే వాళ్ళ సోర్స్ ఆఫ్ గాడ్ ఏంటి, హౌ యూ కెన్ నో అబౌట్ గాడ్ అంటే టు ద ట్రెడిషన్స్ ఆర్ దేర్ మే బి సమ్ ఎక్స్పీరియన్సెస్. చిన్నప్పుడు జ్వరం వచ్చింది, మా అమ్మ ప్రార్థన చేసి తగ్గిపోయింది, అలా బ్రతికానంట. నేను చాలా ఎక్కువ జ్వరం వచ్చిందంట, బ్రతికానంట. సో ఇట్లాంటి కొన్ని ఎక్స్పీరియన్సెస్ చెప్పుకుంటూ ఉంటున్నాను. కానీ కంప్లీట్ రివల్యూషన్ లోకి రావడం, ఒక్కోసారి ఎక్స్పీరియన్సెస్ మీద అక్కడే ఆగిపోవడం ప్రమాదం. చాలా మంది ట్రెడిషన్స్ మీద, ఎక్స్పీరియన్సెస్ మీద ఆగిపోతున్నారు. ట్రెడిషన్స్ మీద ఆగిపోయే వాళ్ళు ఇలా చేయాలంటే ఇలా చేయాలంట. నేను ఫస్ట్ టైం ప్రభు నమ్ముకున్న తర్వాత ప్రార్థన చేయడానికి వస్తుంటే ఒక ఆమె నన్ను గట్టిగా కోపడింది. ఏం కోపడింది అంటుంటే, సో నువ్వు ఇటు పక్క తిరిగి ప్రార్థన చేస్తున్నావు, సో ఈస్ట్ సైడ్ తిరిగి ఎప్పుడు ప్రార్థన చేయాలి, లేకపోతే నార్త్ సైడ్ తిరిగి ఎప్పుడు ప్రార్థన చేయాలి. ఇవి ట్రెడిషన్స్. మంచిదే ఒక వరకు, బట్ అక్కడే స్టక్ అయిపోతే కష్టం, రెవల్యూషన్ వరకు రా. సో రెవల్యూషన్ వరకు రావాలి, ట్రెడిషన్స్ దాటి, మన ఎక్స్పీరియన్సెస్ దాటి రెవల్యూషన్ వరకు వచ్చి అప్పుడు దేవుడు సంపూర్ణంగా మనకు రివీల్ హిమ్సెల్ఫ్ కంప్లీట్లీ ఇన్ ద స్క్రిప్చర్స్. ఆయన నేచర్ గురించి, సమస్తం గురించి. తర్వాత ఇంకొక బాటం లైన్ ఏంటంటే, మన యొక్క ఎక్స్పీరియన్స్ కంటే కూడా, లేక మన ట్రెడిషన్స్ కంటే కూడా, లేక మనకి ఇంట్యూషన్స్ కంటే కూడా ఇది అల్టిమేట్ అథారిటీ అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే కొన్నిసార్లు మనకు ప్రేరణ వస్తుంది, ఇంట్యూషన్స్ వస్తాయి, కొన్నిసార్లు ఎక్స్పీరియన్స్ వస్తుంది, కొంతమంది ట్రెడిషన్ చెప్తారు, మంచిది కాదంటలేదు, బట్ అల్టిమేట్ అథారిటీ ఏంటంటే ఇది. సో వాట్ ఐమ్ ట్రైయింగ్ టు సే, నా ఇంట్యూషన్స్ దీనికి వ్యతిరేకంగా ఉన్నాయనుకోండి, నా ఇంట్యూషన్ నేను ప్రక్కన పెట్టాలి, దీన్నే నేను. నా ట్రెడిషన్ కానీ, లేకపోతే నాకున్న ఎక్స్పీరియన్స్ కానీ దీనికి వ్యతిరేకం అనుకోండి, మనము నా ట్రెడిషన్ ని, నా ఎక్స్పీరియన్స్ ని ప్రక్కన పెట్టాలి, నా రెవల్యూషన్ మాత్రమే. ఎందుకంటే గాడ్ రివీల్ హిమ్సెల్ఫ్ కంప్లీట్లీ ఇన్ ద స్క్రిప్చర్స్. మనము ఎంతవరకు దేవుడు అవగాహన చేసుకోగలమో అంతవరకు ఆయన తన ప్రత్యక్షతను మనకు అనుగ్రహించాడు దేవుని యొక్క వాక్యం. కాబట్టి థియాలజీ స్టూడెంట్స్ ఈ విషయంలో గుర్తుపెట్టుకోండి, డిఫరెంట్ వ్యూస్ మనం జ్ఞాపకం చేసుకుంటూ, డిఫరెంట్ సోర్సెస్ టు అండర్స్టాండ్ గాడ్ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇందులో ప్రాముఖ్యమైన సోర్స్ ఏంటంటే రెవల్యూషన్ ఆర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. సో ఈ రెవల్యూషన్ లో దేవుడు వివిధ రీతులుగా రివీల్ అయ్యాడు. ముఖ్యంగా హిస్ క్రియేషన్ లో ఇండివిజువల్ మ్యాన్ ఎట్లాగైతే బాడీ, మైండ్ అండ్ సోల్ లో దేవుడు గాడ్ ది ఫాదర్, గాడ్ ది సన్, గాడ్ ద హోలీ స్పిరిట్. సో మనలో ఆయన రివీల్ అవుతున్నాడు. క్రియేషన్ చూస్తే ఆయన రివీల్ అవుతూ ఉన్నాడు. తరువాత యేసుక్రీస్తును చూస్తే దేవుడు రివీల్ అయ్యాడు. అన్నిటికంటే ప్రాముఖ్యంగా తన వాక్యము ద్వారా దేవుడు రివీల్ అవుతూ ఉన్నాడు. యూనివర్సల్ చూడమంటున్నాడు. ఆకాశములు దేవుని మహిమను వివరిస్తున్నాయి. సామ్ 19 లో అంతరిక్షం ఆయన చేతి పని ప్రచురపరుస్తుంది. పగటికి పగలు బోధ చేస్తుంది, రాత్రికి రాత్రి జ్ఞానం చెప్తుంది. వాటికి భాష లేదు, మాటలు లేవు, కానీ వాటి కొలనులు భూమి మీద వ్యాపించి ఉన్నది. సో దేవుని అర్థం చేసుకోవడం కొరకు డేవిడ్ ఈస్ రిఫరింగ్ టువర్డ్స్ ద క్రియేషన్ ఆఫ్ గాడ్ టు అండర్స్టాండ్ గాడ్. సో మన క్రియేషన్ చూస్తుంటే then we can come to a conclusion there is a creator. మనం వస్తాం. సో ఇక్కడ మనం ఆలోచన చేసుకోవాల్సిన చిన్న అసైన్మెంట్ ఏంటంటే, మీరు రాసుకోవాల్సింది, ఆఫ్ దీస్ 3 sources of knowledge of God, which is the more reliable and accurate and why? మనం చెప్పుకున్నాం కదా 3 సోర్సెస్ అని.
Human reason are intuitions, are traditions, are your own experience. Finally, the revelation. So which is more reliable? Why it is more reliable? ఇది మనం కొంచెం ఆలోచన చేసుకుని ఇది చిన్నగా మీరు అక్కడ రాసుకోండి. నెక్స్ట్ లెసన్స్ మీకు మీరు జవాబు చెప్పుకోవాల్సిన విషయాలు. అయితే ఇక్కడ ప్రశ్న ఏంటంటే రెవల్యూషన్ వరకు వచ్చినప్పటికీ కొంతమంది చెప్పేది అగ్నోస్టిజం అని చెప్పుకున్నాను చూస్తారా. ఇఫ్ దేర్ ఈస్ ఏ గాడ్ he can't be understandable or he can't be understood. We cannot know him. వాళ్ళు చెప్పే ఒక సామాన్యమైన క్వశ్చన్ ఏంటంటే మనము ఆయన నిజంగా అర్థం చేసుకోగలమా? Is it really possible for finite man to know the infinite God? ఆయన ఇన్ఫైనైట్ గాడ్. ఈ పరిమితి కలిగిన మానవుడు పరిమితులు లేని దేవునిని నిజంగా అర్థం చేసుకోగలరా? ఇదొక ప్రశ్న వస్తూ ఉంటుంది. ఎస్, అందుకనే దేవుడు మనం చెప్పుకున్నాం కదా ఇవన్నీ ఇచ్చాడు. క్రియేషన్ చూడండి, తరువాత మిమ్మల్ని మీరు చూసుకోండి, తరువాత లుక్ ఎట్ జీసస్ క్రైస్ట్, ద ఇన్కార్నేషన్ ఆఫ్ గాడ్. అన్నిటికంటే ప్రాముఖ్యంగా లుక్ ఇన్ టు ద స్క్రిప్చర్స్, ద వర్డ్ ఆఫ్ గాడ్. వీటిని చూస్తే దో వీఆర్ ఫైనైట్, వీ కెన్ అండర్స్టాండ్ ద ఇన్ఫైనైట్. ఎందుకంటే మనిషిలో ఉన్న ఒక ఇంట్యూషన్ చెప్పుకున్నా చూస్తారా, దాని ఏంటంటే టు హ్యావ్ మోర్ ఆర్ టు వాంట్ టు నో మోర్. అదే మనిషి నిజంగా తృప్తిపరుస్తుంది. సో మీకు ఒక మాట చెప్పిన, మన గ్రామాల్లో ఈ పండుగ టైంలో ఏం చేస్తారంటే కొంచెం కద్దరు చొక్కా పెట్టుకుంటాడు, ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది. అప్పట్లో ఏం చేస్తున్నాడు, మనకున్న 100 రూపాయలు కొత్త నోట్ ఏదైనా పచ్చ నోట్ ఏదైనా ఉంటే దాన్ని ఆ డబ్బులు పైకి కనిపించేటట్టు పెట్టుకుంటాడు. పెట్టుకుని వాడు బజార్లోకి వస్తాడు, 100 రూపాయల నోట్లు కనిపిస్తున్నాయి, ట్రాన్స్పరెంట్ గా పాకెట్ లో నుంచి తిరుగుతూ ఉంటాడు. ఈ లోపుగా వాడికి మరోవడెవడో ఎదురుపడ్డాడు. వాడి పాకెట్ లో కూడా అలాగే కత్తర్ చొక్క ట్రాన్స్పరెన్సీ ఉంది, వాడి జేబులో 500 నోట్ కనిపిస్తుంది. ఇంతవరకు ఈ 100 రూపాయల నోట్ పెట్టి తిరిగిన వాడు ఎప్పుడైతే వాడి జేబులో 500 నోట్ కనిపించిందో ఈ 100 రూపాయలు పక్కన పెట్టేస్తాడు. ఇతను అంతవరకు సాటిస్ఫై అయ్యాడు, కానీ ఇప్పుడు సాటిస్ఫై కావట్లేదు. ఇప్పుడు 500 ఉన్నవాడు హీరో. మళ్ళా కొంత దూరం పోయిన తర్వాత ఈ 500 ఉన్నవాడికి మరెవడో ఎదురుపడ్డాడు. వాడు కూడా ఒక పింక్ కలర్ నోట్, ఇండియాలో 2000 కరెన్సీ నోట్ ఉంది. ఆ 2000 రూపాయల నోట్ ఒకటి ట్రాన్స్పరెంట్ గా ఉన్న ఆ కదర్ చొక్కాలోంచి కనిపిస్తున్నాయి. అంతవరకు 500 హీరో, కానీ ఎప్పుడైతే 2000 చూసాడో వీడేం చేస్తాడంటే ఆ 500 నోట్ తీసి పక్కన పెట్టేస్తాడు, బ్యాక్ పాకెట్ లో పెట్టేస్తాడు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ మాటలు నిజంగా మనిషికి తృప్తినిచ్చేది ఏంటి? ఇస్ ఇట్ మనీ? నో, ఇట్ ఈస్ మోర్ ఆఫ్ మనీ, మోర్ ఆఫ్ సంథింగ్. ఇట్ ఈస్ నాట్ జస్ట్ సంథింగ్. అందువల్లే కదా మనము ఇంత కష్టపడుతుంది, ప్రయాసపడుతున్నాం. సో మ్యాన్ నీడ్ మోర్ ఆఫ్ సంథింగ్, మోర్ ఆఫ్ మనీ, more or better living standards, or more features of a car. మనకు ఉన్నదాన్ని తృప్తిపడం. We want more. సో ఆ మోర్ అనేది మనల్ని తృప్తిపరుస్తుంది. బట్ నాట్ జస్ట్ వాట్ యు హ్యాడ్, బట్ మోర్ ఆఫ్ సంథింగ్, మోర్ ఆఫ్ మనీ, మోర్ ఆఫ్ నాలెడ్జ్. సాటిస్ఫై చేసేది ఏంటంటే నీకున్నది కాదు, మోర్ అనే ఉంటుంది చూస్తారా. సరే, ఈ మోర్ అనే దానికి లిమిట్ ఏంటి? అట్ వాట్ పాయింట్ యూ కెన్ సే దిస్ ఈజ్ ఎనఫ్? ఒక సంగతి చెప్పిన, నిజముగా మోర్ అనే దానికి లిమిట్ లేదు.
నేను ఆ మధ్యలో చదివాను, ద రిచెస్ట్ ఏషియన్, ద రిచెస్ట్ ఇండియన్ ఆల్సో ఇస్ ద రిచెస్ట్ ఏషియన్, ముఖేష్ అంబానీ. ఆయన స్టేట్మెంట్ ఇస్తూ అంటాడు, స్టిల్ ఐఎమ్ వర్కింగ్ 20 hours a day, ఐఎమ్ లాబరింగ్ 20 hours a day. నేను అనుకున్నాను, ఫర్ వాట్? ఈజ్ ఆల్రెడీ ద రిచెస్ట్ ఇండియన్, ఈజ్ ఆల్రెడీ ద రిచెస్ట్ ఏషియన్. సో వై షుడ్ హీ labor 20 hours a day? For what? Just to have more. Bill Gates, Jeff Bezos, మార్క్ జుకర్బర్గ్, వీళ్ళందరినీ చూడండి, ఏంటి వారిని ప్రేరేపిస్తుంది అంటే దే వాంట్ మోర్ ఆఫ్ సంథింగ్. ఈ మోర్ అనే దానికి లిమిట్ ఏంటి అంటే దెర్ ఇస్ నో లిమిట్, ద మోర్ ఈజ్ ఇన్ఫినైట్. సో ఈ స్టేట్మెంట్ మీరు చాలా జాగ్రత్త అర్థం చేసుకుంది. ప్రతి మనిషిలోనూ దేర్ ఈస్ అన్ ఇన్స్టింక్ట్ ఆర్ ఇంట్యూషన్ ఫర్ infinite. That intuition for infinite can only be filled with the infinite God. Infinite God మనలోకి వచ్చేంత వరకు కూడా the intuition for the infinite, it cannot be satisfied. అందువల్ల యేసు గురించి చాలిన దేవుడు, చాలు, he is all sufficient. అందువల్ల మా ఆరోగ్యమూర్తి గారు చెప్తారు, దేవుని గురించిన మానవుని వెతుకులాట యేసు ప్రభువును కనుగొనడంతో అంతమైపోతుంది. ఎందుకు డిఫరెంట్ రిలీజియన్స్ నుంచి ప్రభువుని నమ్ముకుంటున్నారు? యూ కెన్ సీ దేర్ ఆర్ క్రిస్టియన్స్ ఫ్రమ్ ఎనీ రిలీజియన్, ఫర్ ఎవ్రీ రిలీజియన్. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఈ డిఫరెంట్ వరల్డ్ వ్యూస్ నుంచి ప్రభు దగ్గరికి వచ్చి చివరికి ఈ థియిస్టిక్ వ్యూకి వచ్చిన వాళ్ళు, నేను కూడా చెప్పాను కదా, ఒకప్పుడు పోలిథియిస్ట్ ని, ఒక తర్వాత ఎథియిస్ట్ ని, తర్వాత అగ్నోస్టిక్స్ ని, ఇట్లా ఉండి ఇప్పుడైతే థియిస్ట్ ని అని ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడికి రావడానికి ఒక కారణం ఏంటి? ఎక్కడ ఉన్న వారికి లేని తృప్తి. ఎందుకంటే ద ఇంట్యూషన్ ఫర్ ఇన్ఫైనైట్ కెన్ నాట్ బి సాటిస్ఫైడ్ విత్ ఫైనైట్ థింగ్స్, అండ్ ఓన్లీ ద ఇన్ఫైనైట్ గాడ్ కెన్ ఫిల్ దట్ ఇంట్యూషన్ ఫర్ ద ఇన్ఫైనైట్. హోప్ యు అండర్స్టాండ్ వాట్ ఐ యామ్ సేయింగ్. అట్లాగా నింపగలిగిన వాడు దేవుడు. థియిస్టిక్ వ్యూ ఆఫ్ గాడ్ లో దేవుని గురించి మనం చదివేటం మనకి ఎక్కువగా అర్థమయ్యేది ఏంటంటే, ఎస్, ఆయన ఇన్ఫైనైట్ గా, బట్ వీ కెన్ అండర్స్టాండ్. అది ఈ రోజున మనము అర్థం చేసుకోండి. ఎందుకంటే ఆయన మనలను ఎలా అర్థం చేసుకోగలము? He created us in his own image. And also he chose to reveal himself to man. Yes, he chose to reveal himself to man. Exodus 3 లో మోసెస్ తను గొర్రెలు కాచుకుంటూ ఉంటుంటే దేవుడు ప్రత్యక్షమై, ఐఎమ్ సో అండ్ సో. సో he wants to reveal himself to man. అప్పుడు మోసెస్ could able to understand what is and who is God. It is God who initiated to reveal to Moses. నేను అబ్రహాము దేవుని, ఇస్సాకు దేవుని, యాకోబు దేవుని, ఇశ్రాయేలు చూశాను, నేను విమోచించడానికి వస్తున్నాను, నేను విమోచనకర్తని. So God himself revealed, and he chooses to reveal himself to man. And also he made us, God made man in his own spiritual image, with the ability to relate to him through mind, with emotions, and through the personality. Yes, దేవుడు మనం అలా తయారు చేశారు. ఎవరో చెప్తారు, మన మనసులో అంటే ఎక్కడో ఒక వాక్యం ఉంటుందంట, ఒక లోపల ఒక శూన్యత ఉంటుందట. ఆ శూన్యతను దేవుడు మాత్రమే నింపగలడు. అంత మాత్రమే కాదు, God communicated with man in an understandable language. ఏ మనిషి ఎలాగ అర్థం చేసుకోగలడో ఆ భాషతో దేవుడు మనిషితో మాట్లాడాడు. ఎలాగ అర్థం చేసుకోగలిగితే అలాగ. And also his desire for a man is that we need to seek and find him. ఎందుకో నాకు ఇష్టం. చిన్నపిల్లవాడు వెతుకుతుంటే డాడీ చిన్న
బ్లాంకెట్ కప్పుని పిలుస్తారు, ఎక్కడన్నా చూడు, పట్టుకున్నప్పుడు పిల్లడికి సంతోషం, తండ్రికి సంతోషం. అరే ఎందుకు చేస్తున్నావు ఫాదర్ అంటే, ఇట్స్ నేచర్ ఆఫ్ గాడ్, హి వాంట్స్ టు రివీల్ హిమ్సెల్ఫ్. ఆయన మరుగుగా కాకుండా మనం వెతికి కనుగొంటే మనం పొందే ఆనందం ఉంటుంది చూసారా. చిన్నపిల్లలు వెతికి కనుగొన్నప్పుడు వాళ్ళు పొందే ఆనందం ఉంటుంది చూసారా. ఆనందం మనం అనుభవించాలని దేవుడు కోరుతున్నాడేమో. చివరిగా ఎలాగ అర్థం చేసుకోగలమంటే, he gave his Holy Spirit for us. ఆయన దేవుని గురించి మనం బోధిస్తాడు. ఆ స్పిరిట్, హోలీ స్పిరిట్ మనలోనికి వచ్చి మన యొక్క స్పిరిట్ ని ఇగ్నైట్ చేసినప్పుడు, వెలిగించినప్పుడు, మనం ఆత్మలో వెలిగింపబడినప్పుడు మనం ఆయన గురించి ఇంకా బాగా అర్థం చేసుకోగలం. కాబట్టి దేవుడు అనే ఈ కాన్సెప్ట్ ని మనం అర్థం చేసుకోవడం కొరకు ఎంత అవకాశాలు దేవుడు మనకి ఇచ్చాడో దీన్ని మనం గుర్తు పెట్టుకుంటున్నప్పుడు చాలా సంతోషిస్తూ ఉంటాం. అయితే ఈ కొన్ని ఆర్గ్యుమెంట్స్ దేవుని గురించి ఉంటాయి. సో అగైన్ అవర్ స్టడీ ఆఫ్ గాడ్ విల్ ఫోకస్ ప్రైమరీలీ ఆన్ వాట్ గాడ్ హెస్ రివీల్డ్ ఆఫ్ హిమ్సెల్ఫ్ త్రూ ద స్పెషల్ రివలేషన్. చెప్పుకున్నాం కదా, దిస్ ద హోలీ స్క్రిప్చర్స్. అదే మనం ఎన్ని చెప్పుకున్నా వాటికన్నిటికంటే కూడా వాక్యం మీదే మనం ఎక్కువ ఆధారపడుతున్నాం. అయితే ఈ దేవుని గురించి ప్రూవ్ చేయడానికి ఒక థీస్ట్ తాను ఎన్నుకునే కొన్ని ఆర్గ్యుమెంట్స్ ఎట్లా ఉంటాయి. సో న్యాచురలిస్టిక్ ఆర్గ్యుమెంట్స్ ఆఫ్ గాడ్స్ ఎగ్జిస్టెన్స్ బై థీస్ట్స్, అంటే దేవుడు లేడు అని చెప్పే వాళ్ళు ఏ కారణాలు చెప్తారో తర్వాత థీస్టిక్ వ్యూలో, కానీ ఒక థీస్టిక్ వ్యూలో న్యాచురల్ గా హౌ వీ కెన్ ప్రూవ్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్. న్యాచురలిస్టిక్ ఆర్గ్యుమెంట్స్ ఏంటి? జనరల్ గా చెప్పేది డిఫరెంట్ ఆర్గ్యుమెంట్స్. దాన్ని మొదటిగా కాస్మోలాజికల్ ఆర్గ్యుమెంట్ చేస్తారు. కాస్మోలాజికల్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే, కాస్మోస్ ఇట్స్ నథింగ్ బట్ ది యూనివర్స్. ఈ కాస్మోలాజికల్ ఆర్గ్యుమెంట్ లో ప్రతిదీ కూడా మనం చూస్తున్నాం. చిన్నపిల్లలకి ఆర్గ్యుమెంట్ తోనే స్టార్ట్ చేస్తాం. ఎప్పుడైనా రాత్రి బయటకు వచ్చారా, పైకి చూసారా, నక్షత్రాలు కనిపించినాయా? పగలు బయటకు వచ్చారా, పైకి చూసారా, సూర్యుడు కనిపించాడా, రాత్రులు చంద్రుడు కనిపించాడా? సో ఇవన్నీ ఎట్లా వచ్చినాయి? కాస్మోలాజికల్ ఆర్గ్యుమెంట్. ప్రతిదీ మనం చూస్తుంటున్నాం. 19వ కీర్తన డేవిడ్ అదే ఆర్గ్యుమెంట్ చేస్తారు, కాస్మోలాజికల్ ఆర్గ్యుమెంట్. ఆకాశాలు చూడండి దేవుని మహిమను వివరిస్తున్నాయి, అంతరిక్షాన్ని చూడండి ఆయన చేతి పని ప్రత్యక్షపరుస్తూ ఉంటున్నాయి. సో ఈ కాస్మోలాజికల్ ఆర్గ్యుమెంట్ లో ఎట్లా ఉంటుందంటే, దేర్ ఈస్ సంథింగ్ ఎగ్జిస్ట్ అండ్ నథింగ్ కెన్ ప్రొడ్యూస్ నథింగ్. ఏదో ఉన్న దాంట్లో నుంచే వేరొకటి తయారవుతుంది. లేని ఇంకొక ఉన్నదాన్ని ప్రొడ్యూస్ చేయలేదు కదా. సో సంథింగ్ ఆర్ సమ్ వన్ హ్యాడ్ మేడ్ ఆల్ దిస్ కాస్మోస్. కాస్మోలాజికల్ ఆర్గ్యుమెంట్. ఎందుకంటే ద యూనివర్స్ ఆలోచిస్తున్నప్పుడు అది సెల్ఫ్ కాజ్డా, అన్కాజ్డా, కాజ్డా? సెల్ఫ్ కాజ్డ్ అంటే ఇట్స్ ఇంపాసిబుల్. బికాస్ సెల్ఫ్ కాజ్డ్ ఏంటంటే ఇట్ వుడ్ హ్యావ్ టు ఎగ్జిస్ట్ బిఫోర్ ఇట్ ఎగ్జిస్టెడ్ టు కాజ్ ఇట్ సెల్ఫ్. కొంచెం అర్థం చేసుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది, కానీ ఈ స్టేట్మెంట్ చదువుతున్నా చూడండి, అర్థమైతే బాగుంటుంది. సో సెల్ఫ్ కాజ్డ్ ఇస్ ఇంపాసిబుల్. సెల్ఫ్ కాజ్డ్ ఆర్గ్యుమెంట్ అబౌట్ ది కాస్మోస్ ఇస్ ఇంపాసిబుల్. సృష్టి ఎలాగొచ్చింది అంటే తనంతటదే కలిగింది అని చెప్పడానికి సాధ్యం కాదు. ఎందుకు ఇంపాసిబుల్ అంటే, అలా సాధ్యం కావాలంటే ఇట్ హ్యావ్ టు ఎగ్జిస్ట్ బిఫోర్ ఇట్ ఎగ్జిస్టెడ్ టు కాజ్ ఇట్ సెల్ఫ్. అంటే తన్ను తానే క్రియేట్ చేసుకోవడం కొరకు తను తాను క్రియేట్ చేసుకోవడానికంటే ముందుగానే తాను ఉండాలి. అర్థం కావట్లేదు కదా ఇది? కొంచెం ఈ స్టేట్మెంట్ మీరు కొద్దిగా అర్థం చేసుకుంటే ఇంగ్లీష్ లోనే బాగా అర్థమవుతుంది.
సో సెల్ఫ్ కాస్మోస్ తనంతట దాన్ని ఉద్భవించింది అని చెప్పడానికి వీలు లేదు. కారణం ఏంటంటే అలా చెప్పాలి అంటే ఇట్ హ్యావ్ టు ఎగ్జిస్ట్ బిఫోర్ ఇట్ ఎగ్జిస్టెడ్ టు కాజ్ ఇట్ సెల్ఫ్. ఇట్ హ్యాస్ టు ఎగ్జిస్ట్ బిఫోర్ ఇట్ ఎగ్జిస్టెడ్. నో, ఇట్స్ ఇంపాసిబుల్. సెల్ఫ్ కాజ్డ్ కాదు కాస్మోస్. ఒకవేళ అన్కాజ్డా, ఏ కారణం లేకుండానే ఇవన్నీ అని ఎవరు లేకుండానే ఇవన్నీ ఉన్నాయా? నో, అది కూడా పాసిబుల్ కాదు. అన్లెస్ ఇదంతా ఇటర్నల్ ఇన్ఫినిట్ అయితే తప్ప పాసిబుల్ కాదు. కానీ మనకు తెలుసు కాస్మోస్ మారుతూ ఉంటుంది, ఫిక్స్డ్ కాదు. అయితే ఇట్ ఈస్ కాస్డ్ బై సమ్వన్. ఆ సమ్వన్ ఎవరు? ముందు మనం చెప్పుకున్నాం కదా దేవుడి గురించి ఫోర్స్ అని, ఒక శక్తి అని, మానవాది. నో నో, ద సమ్వన్ ఇస్ గాడ్. దట్స్ థియిస్టిక్ ఆర్గ్యుమెంట్ అని చెప్పుకున్నాం. సెకండ్ థియిస్టిక్ ఆర్గ్యుమెంట్ టు ప్రూవ్ గాడ్ ఈస్, వన్ ఇస్ కాస్మలాజికల్, రెండోది ఏంటంటే ఈ టెలియోలాజికల్. ఈ టెలియోలాజికల్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే డిజైన్ గురించి చెప్తూ ఉంటాడు. సో నేను ఒక చైర్ లో కూర్చున్నాను. సో ఇఫ్ ఐఎమ్ లుకింగ్ ఎట్ ఎ చైర్, there is a creator for the chair. Chair is a creation and there is a creator. For every creation there should be a creator. మీరు టేబుల్ ముందు కూర్చున్నారు, the table has a creator. So that is teleological argument. ఏమి ఎవరు సృష్టించకుండా మనం ఏది మన కంటి ముందు కనిపించేది ఏది కూడా someone has created. సో ఒకవేళ మనము ఇక్కడ వుడ్ లో నుంచి టేబుల్ క్రియేట్ అయింది అంటుంటే, someone has created the table from wood and someone has created the wood out of tree and someone has created the tree. And who is that creator? So దూరంగా వెళ్తూ ఉంటున్నప్పుడు ఈ టెలియోలాజికల్ ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉంటారు థియిస్ట్ లో. సరే, మరికొంతమంది చేసేది ఏంటంటే అందులో ఏంటంటే ఒక డిజైనర్ ఉంటాడు, అది టెలియోలాజికల్ ఆర్గ్యుమెంట్. డిజైనర్ లేకుండా డిజైన్ లేదు అనేది సింపుల్ గా చెప్పాలంటే. సో దేర్ మస్ట్ బి డిజైనర్. మూడవది చెప్పాలంటే దట్ ఈస్ ఆంథ్రోపోలాజికల్ ఆర్గ్యుమెంట్. అంటే మనిషికున్న పర్సనాలిటీ, వాటికున్న మైండ్, విల్, ఎమోషన్స్ అండ్ మోరల్ నేచర్ మస్ట్ రిఫ్లెక్ట్ ఎ క్రియేటర్ who is himself personal and moral. ఈ మోరల్ ఇంట్యూషన్ మనుషులు ఎక్కడి నుంచి వచ్చింది? అరే తప్పు కాదు, ఇది ఎవరు చెప్పక్కర్లేదు. చిన్నపిల్లలు చూడండి, వాళ్ళు ఎప్పుడైనా ఇఫ్ దే వాంట్ టు రాబ్ సంథింగ్, ఒక $5 బిల్లు వాళ్ళు తీసుకోవాలనుకుంటుంటే వాళ్ళు అటు ఇటు చూస్తాడు. తప్పు చేసేటప్పుడు చిన్నపిల్లవాడు కూడా ఎందుకు అటు ఇటు చూస్తాడు? ఎక్కడ అతనిలో అది స్టార్ట్ అయింది? అది ఎమోషన్స్ కానీ, ఫీలింగ్స్ కానీ. ఇది తప్పు కాదు, రోమపత్రిక 2వ అధ్యాయంలో ఉంటుంది. ఎప్పుడైతే ఇది తప్పు కాదు అని చెప్పుకున్నారో, దేవుని యొక్క ఎగ్జిస్టెన్స్ ని వారు మనసులోనే కలిగి ఉన్నారు. దిస్ ద ఆంథ్రోపోలాజికల్ ఆర్గ్యుమెంట్ అబౌట్ గాడ్. కాస్మలాజికల్, టెలియోలాజికల్, ఆంథ్రోపోలాజికల్ ఆర్గ్యుమెంట్ అబౌట్ గాడ్. సో ఇంకొకటి కూడా ఉంటుంది, ఇది ఆంటోలాజికల్ ఆర్గ్యుమెంట్ అబౌట్ గాడ్. ఆంటోలాజికల్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఆల్మోస్ట్ ఎవ్రీ మ్యాన్ హ్యాస్ ది ఐడియా ఆఫ్ హిస్ మైండ్ ఆఫ్ ఏ పర్ఫెక్ట్ బీయింగ్, విచ్ ఐడియా హ్యాడ్ టు కమ్ అవుట్ సైడ్ ఆఫ్ మ్యాన్ ఫ్రమ్ ది పర్ఫెక్ట్ బీయింగ్ హూ ఇస్ ద పర్ఫెక్ట్ ఫస్ట్ కాజ్ ఆఫ్ ఆల్. సో నేచర్ ఆఫ్ మ్యాన్స్ కాన్సెప్ట్ ఆఫ్ గాడ్ డిమాండ్స్ హిస్ ఎగ్జిస్టెన్స్. ముందు మనం చెప్తున్నాం చూసారా, లేని దాని పేరు మనం చెప్పలేము అని. సో నన్ను గురించి అర్థం చేసుకోవాలి అంటే ఇట్ డిమాండ్స్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్. అవుట్ సైడ్ గాడ్ ఐ కాంట్ అండర్స్టాండ్ మైసెల్ఫ్. సో ముఖ్యంగా కాస్మలాజికల్, టెలియోలాజికల్, ఆంథ్రోపోలాజికల్ ఆర్గ్యుమెంట్స్ లో మనము దేవుని గురించి ఎక్కువగా తెలుసుకోవడానికి అవకాశం ఉంది. సో నెక్స్ట్ వీక్ నుంచి మనము, సో దీంతో పాటుగా ఇంకొక మాటను కూడా నేను ఈరోజు చెప్పి మనము ముగిద్దాము. దేవుని గురించి ద ఎసెన్స్ ఆఫ్ గాడ్ ఒక 5 వివరాలు
ఈ రోజు గుర్తు చేసుకుని మనం ముగించుకుందాం. 5 things about God which make him God. దేవునిగా ఉంచే ఒక 5 వివరాలు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. గాడ్ ఈజ్ స్పిరిట్, దేవుడు ఆత్మ అయినవాడు. తర్వాత గాడ్ ఈజ్ లైఫ్, గాడ్ ఈజ్ పర్ఫెక్ట్, గాడ్ ఈజ్ యూనిక్ అండ్ గాడ్ ఈజ్ ఇటర్నల్. వీటిని మనము వచ్చే వారము కొంచెం వివరించుకుందాం. థింగ్స్ విచ్ ఆర్ ట్రూ అబౌట్ గాడ్ are often called attributes or characteristics of God. God's characteristics అన్ని ఈ 5 ఫండమెంటల్స్ మీద ఆధారపడుతున్నాయి. సో వాటిని గురించి మనము గుర్తు చేసుకుందాం. గాడ్ ఈజ్ స్పిరిట్, గాడ్ ఈజ్ లైఫ్, గాడ్ ఈజ్ పర్ఫెక్ట్, గాడ్ ఈజ్ యూనిక్ అండ్ ఈజ్ ఇటర్నల్. సో ఈ లక్షణాలు బైబిల్లో ఎట్లా ఉంటున్నాయి? ఇవే లక్షణాలు దేవుని గురించి చెప్పుకుంటున్నప్పుడు ఇవే లక్షణాలు క్రీస్తుని గురించి ఉంటున్నాయా? దట్స్ క్రిస్టాలజీ. ఇవే లక్షణాలు పరిశుద్ధాత్మల గురించి కూడా ఉంటున్నాయా? దట్ ఈస్ న్యూమటాలజీ. అందువల్ల వీటిని కంబైన్ చేసి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈరోజు మరొకసారి మనం చెప్పుకున్న విషయాలని చిన్నగా రీక్యాప్ చేయాలని అనుకుంటున్నాను. దేవుని గురించి మనం అర్థం చేసుకున్న విషయాలు లాస్ట్ వీక్ మనము చెప్పుకున్న వాటితో పాటుగా ఈరోజు వాట్ ఈస్ గాడ్ ఫర్ యూ అనే క్వశ్చన్ మనం డీల్ చేసుకున్నాం. దేవుని గురించి డిఫరెంట్ వరల్డ్ వ్యూస్ ఉంటాయని, మోనిజం అని, డ్యూలిజం అని, హ్యూమనిజం అని, ఎథియిజం అని, అగ్నోస్టిసిజం అని, మెటీరియలిజం అని, ప్యాంథియిజం అని, పొలిథియిజం అని, డీయిజం అని, థియిజం అని, ఇట్లాంటి వాటిని మనము జ్ఞాపకం చేసుకున్నాం. దాంతో పాటుగా ఈ యొక్క ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్ గురించి ఎట్లాగో మనం అర్థం చేసుకోగలమో ఒక 3 పొటెన్షియల్ సోర్సెస్ చెప్పుకున్నాం. అది హ్యూమన్ రీజన్ అండ్ ఇంట్యూషన్, రెండవది ట్రెడిషనల్ అండ్ ఎక్స్పీరియన్స్ అని, ప్రాముఖ్యమైనది మూడవది ద రెవల్యూషన్. రెవల్యూషన్ లో కూడా క్రియేషన్ లో రెవల్యూషన్ ఉంది, ఇండివిజువల్ మ్యాన్ లో రెవల్యూషన్ ఉంది, జీసస్ క్రైస్ట్ లో రెవల్యూషన్ ఉంది, వర్డ్ ఆఫ్ గాడ్ లో రెవల్యూషన్. వీటిని గురించి మనము జ్ఞాపకం చేసుకున్నాం. దాంతో పాటుగా ఆ యొక్క దేవుని యొక్క ఎగ్జిస్టెన్స్ ను ప్రూవ్ చేయడానికి మనము చేసే ఆర్గ్యుమెంట్స్ లో కాస్మోలాజికల్ ఆర్గ్యుమెంట్ గురించి, అలాగే టెలియలాజికల్ ఆర్గ్యుమెంట్ గురించి, ఆంథ్రోపోలాజికల్ ఆర్గ్యుమెంట్ గురించి జ్ఞాపకం చేసుకున్నాం. దాంతో పాటుగా ద ఎసెన్స్ ఆఫ్ గాడ్, దేవుడు ఏంటి? గాడ్ ఈజ్ స్పిరిట్, గాడ్ ఈజ్ లైఫ్, గాడ్ ఈజ్ పర్ఫెక్ట్, గాడ్ ఈజ్ యూనిక్, గాడ్ ఈజ్ ఇటర్నల్. ఈ లక్షణాలని డీటెయిల్ గా వచ్చేవారు మనం కొనసాగించుకుందాం. దీనికి సంబంధించి ఏమైనా క్వశ్చన్స్ మీకుంటే మీరు నాకు పంపించవచ్చు. నెక్స్ట్ సెషన్స్ లో వాటిని మనం డీల్ చేసుకుందాం. మీరు తీసుకున్న నోట్స్ ని మరొకసారి గుర్తుపెట్టుకోండి. ఈ లక్షణాలు దేవునికి సంబంధించినవంటే ప్రాపర్ థియాలజీ, ఇవే అట్రిబ్యూట్స్ ఆఫ్ క్యారెక్టర్స్ జీసస్ క్రైస్ట్ లో ఉంటే క్రిస్టాలజీ, వీటినే పరిశుద్ధాత్మలో మనం ధ్యానం చేస్తూ ఉంటే న్యూమటాలజీ. థ్యాంక్ యూ ఫర్ దిస్ క్లాస్, ఫర్ హియరింగ్. ఓవర్ టు TCC. Pastor Garu, thank you. Recording so much. Recording is, yes. 1 minute. Thank you, Pastor Garu. Pastor Garu, thank you, Andy. Hold on. Thank you, Andy. Thank you very much. Recording is not stopping. Sam, నీకు రైట్స్ ఉన్నాయా రికార్డ్ స్టాప్ చేయడానికి? మీకే ఉందన్నా? నాకే ఉందా? నాకు ఓకే. 1 minute. Yeah, RS we can. Yeah, somebody can pray or comment. Any questions ఉంటే మీరు ఎక్స్ప్రెస్ చేయొచ్చు. నెక్స్ట్ క్లాస్ లో మనం వాటిని డీల్ చేసుకుంటాం. And I'm trying to stop this record. అది డాట్స్ ఉన్నాయి కదన్నా, డాట్స్ దగ్గర.
ఇప్పుడు లేకపోతే అది గ్రీన్ షేర్ అది ఉంది కదా, Okay. దాన్ని క్లిక్ చేస్తే సైడ్కి వస్తుంది అది. Statistics and report. మనం ప్రార్థన చేసి ముగించుకున్నది ఆగిపోతుంది ఆటోమేటిక్ గా, మనం Right. అట్లానే చేసి. Yeah. Yeah, Sam, one of you close with a prayer and then we'll have benediction from Pastor. ఏమైనా మనము అంటే మీ క్వశ్చన్స్ కానీ లేకపోతే కామెంట్స్ కానీ ఉంటే నెక్స్ట్ వీక్ మనం డిస్కస్ చేసుకోవడానికి ఏమైనా ఉన్నాయా, లేకపోతే ప్రార్థన చేసి ముగించవచ్చు. ఇమ్మాన్యుల్ ఉన్నట్టున్నాడు. యా, ఇమ్మాన్యుల్ గారు మీరు ప్రార్థన చేయండి అయితే మరి. శ్యామ్ నువ్వు చేయి, శ్యామ్ చేయి, ప్రతిసారి నేను చేస్తాను కదా, చేయి నువ్వు చేయి. ఓకేనా. Gracious Heavenly Father, we thank you, Lord, for your wonderful grace and mercy, Father God. We are here in your presence, of Father God. You have enabled us to learn the Christology and the existence of God, and you have helped us with your servant, of Father God. You have anointed him and used him for your glory, Father God, and you have been gracious unto us with your abundant love, of Father God, and we have this wonderful opportunity and the tool to learn about you and grow more in spiritual lives, of Father God. Lord, we pray that you would continue to bring many people into this classes, of Father God, so that we can learn and live by your word, of Father God. Lord, we thank you, Jesus, for your servant as he is taking his time to meditate and prepare and come prepared with all the notes and everything, of Father God. And would you please anoint him and use him for your glory and enlighten each and every one of us, of Father God, with your wisdom and your knowledge, so that we can be equipped to answer the skeptic, of Father. We pray that you would grant us your wisdom through these lessons, of Father God. And we thank you, Jesus, for everyone who has joined in this prayer cell, in this Bible study, Father God, and continue to bless each and every one of us and grant us your good health and strength, of Father God. And if there is anybody sick amongst us, of Father, we lift them up into your mighty hands, of Father God. Please touch them and heal them, Father. I pray that you would continue to increase the members who can join into this class and be equipped with your word, of Father. We pray that you would let your presence go with each and every one of us, oh Lord, until we join into this session, of Father. We pray that you would continue to bless each and every one of us. I give you glory and honor to you and in Jesus. In Jesus' matchless name I pray. Amen. 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 మన పరమ తండ్రి దేవుని దీవెన, మన ప్రభువైన యేసు కృప, పరిశుద్ధాత్మ దేవుని తోడ్పాటు, ఆయన ప్రేమించే వారికి కూడా మనకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకుడు నడిపించును గాక. ఆమేన్. Amen. Amen. Thank you, Pastor. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. Everyone have a good night, please. Thank you for joining. Bye-bye. Good night. Good night. Good night.